ఇంకా వేస్ట్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. చాలా మంది కూడా చెప్పారు, ఒక్కసారి నేను యూజ్ చేయలేదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఈజ్ మైనశ్రీ. అండ్ ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈరోజు అయితే కనుక నేను గుడ్ వైబ్స్ నుంచి కొన్ని రివ్యూస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ప్రొడక్ట్స్ అయితే చాలా మట్టికి తీసుకున్నాను. సో అవి ప్రొడక్ట్స్ అయితే జెన్యూన్గా రివ్యూస్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. సో ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకున్నా అనేది ఫస్ట్ చెప్తాను. నేను ఫేస్ వాష్ ఒకటి తీసుకున్నా, ఫాస్ట్గానే చెప్పేస్తాను సోది లేకుండా. టోనర్ ఒకటి తీసుకున్నా, అండ్ అలాగే ఫేస్ క్రీమ్, హైడ్రేటింగ్ ఫేస్ క్రీమ్ అంట. సో ఇది ఒకటి తీసుకున్నా, ఈ ప్రోడక్ట్ ఒకటి తీసుకున్నా, అండ్ సిరమ్ ఒకటి తీసుకున్నా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇది గుడ్ వైబ్స్ నుంచి కాదు, పర్పుల్ నుంచే తీసుకున్న డెర్మటాక్ సన్ స్క్రీన్ ఒకటి. సో ఫస్ట్ ఈ ప్రొడక్ట్స్ కోసం షేర్ చేసుకునే ముందు ఒకటి చెప్పాలి. ఏంటి అంటే, సో చాలామంది మార్కెటింగ్కి ఎంత పవర్ ఉంది అంటే, మనకి అవసరం లేనిది కూడా మనం తీసుకొని దాన్ని మళ్ళీ అట్టుకొని వెళ్ళి మనమే పక్కన పడేస్తాం. అంత అయితే పవర్ ఉంది. ఎందుకంటే మనకి ఇష్టమైన సెలబ్రిటీస్ చెప్పడం కానీ, లేదంటే మన యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పడం కానీ, మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాం. సో అట్లా ఎవ్వరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. మనకి అవసరం ఉండి, మనకి ఇది కావాలి, మనకి ఇది బాగుంటుంది ప్రోడక్ట్, దానికోసం 1కి 100 సార్లు రీసెర్చ్ చేసి మాత్రమే తీసుకోండి ప్రోడక్ట్స్ ఏదైనా సరే. ఎందుకంటే డబ్బులు మనవి కదా. సో 10 సార్లు వాళ్ళు చెప్పినా సరే మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి, అంత మార్కెటింగ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను కూడా ఇవి చాలామంది ఎక్కడ చూసినా సరే గుడ్ వైబ్స్ అని చెప్పేసానని చాలా వాటి కోసం ప్రమోషన్స్ అవి చేస్తుంటున్నారు. సో సరదాగా మనం కూడా తీసుకుందాం ఏంటి అని చెప్పేసి అని తీసుకున్నాను. నార్మల్గా అయితే నేను ఇన్ని ప్రోడక్ట్స్ అయితే ఎప్పుడు ఆన్లైన్లో అయితే నేను పర్చేస్ చేయను. నార్మల్గా బయటే స్టోర్స్లో అది నేను చూసి 1కి 2 సార్లు అయితే నేను తీసుకుంటూ ఉంటాను. సో ఎలాంటి ప్రోడక్ట్స్ తీసుకున్నా కూడా మనం ఎలాంటివి తీసుకుంటున్నాం అనేది చూసుకొని తీసుకోండి. అండ్ ఇంకా మనం రివ్యూస్ విషయానికి వస్తే, ఈ ప్రోడక్ట్స్ కోసం పెద్ద చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఎందుకు ఇంత ఎలాగా హైప్ ఇస్తున్నారనేది నాకు అర్థం కాలే. ఒకవేళ మీకు ఎవరికైనా అంటే మేబీ నాకు సూట్ అవ్వలేదేమో, మరి మీకు సూట్ అయితే కనుక ఎవరికైనా కొంచెం కమెంట్ చేయండి. నాకైతే పెద్ద ఏం అనిపించలేదు. అండ్ ఫస్ట్ ఫేస్ వాష్ కోసం మాట్లాడుకుంటే పెద్ద తేడా ఏం లేదు నాకైతే. అంటే 1 మంత్ పైగా నేను యూజ్ చేసి మీతో నేను రివ్యూ అయితే ఇస్తున్నాను. ఏమో దీనికోసం అయితే ఇంకా ఏం లేదు. టోనర్ కొద్ది గొప్ప ఇప్పుడు తీసుకున్న ప్రొడక్ట్స్లో నీకు కొంచెం ఏదైనా బాగుంది అంటే కనుక ఈ టోనర్ ఒక్కటే కొంచెం బాగా నచ్చింది నాకు. హైడ్రేటింగ్ గ్లో టోనర్ అంట, రోజ్ హిప్ నుంచి తీసుకున్నా. సో ఇది కొంచెం ఓకే అనిపించింది. అమ్మా ఇదైతే ఇంకా వేస్ట్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. చాలామంది కూడా చెప్పారు. హైడ్రేటింగ్ గ్లో ఫేస్ క్రీమ్, దీనికోసం కూడా చాలామంది చెప్పారు. ఈ క్రీమ్ కనుక ఎవరైనా యూజ్ చేస్తే ప్లీజ్ కమెంట్ చేయండి మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది. నాకైతే ఇంకా వరస్ట్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. నేను అసలు 1 మంత్ పైనుంచి నేను యూజ్ చేస్తున్నాను అంటే కంటిన్యూగా యూజ్ చేసాక మనం అది అసలు మనకి బాగుందా బాగాలేదని చెప్తారు కదా. సో అందుకని 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నా కూడా పెద్ద ఏం అనిపించలేదు నాకు. ఇంకా ఇది రాసుకుంటే మనం జిడ్డు మొహాల్లా కనిపిస్తాం, బాగున్న ఫేస్ కూడా జిడ్డుగా అయిపోతుంది. అంత జిడ్డు క్రీమ్లా అనిపించింది నాకైతే. చూడండి, అప్పటికి చాలా మట్టికి నేను బలవంతంగా యూజ్ చేశాను ఈ క్రీము. బట్ ఈ క్రీమ్స్ వల్ల మనకి పెద్ద డ్యామేజ్ అయితే ఏం జరగదు, అలాంటి పెద్ద యూజ్ కూడా అనిపించలేదు నాకైతే. మరి ఎందుకంటే నేను చూసే తీసుకున్నా, అసలు అంతమంది చెప్తున్నారు కదా ఏంటి అని చెప్పేసి అని. అండ్ అందులో కూడా నేను చూసాను, నో మినరల్ ఆయిల్స్, నో సల్ఫేట్, నో యానిమల్ టెస్టింగ్స్ అని ఉన్నాయి. సో కొన్ని ఇవి చూసి ఓకే అనిపించి నేను తీసుకున్నా అసలు ఎలా ఉంటుంది అని చెప్పేసి అని. ఇవైతే నాకు పెద్ద ఏం అనిపించలే.
అండ్ నెక్స్ట్ సిరం. అబ్బా, ఈ సిరం కోసం కూడా చాలామంది చెప్పారు. ఓకే ఇది కూడా పెద్ద ఎఫెక్టివ్ ప్రోడక్ట్ అయితే ఏం కదా. సో మనం తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించుకోండి. వాళ్ళు వీళ్ళు చెప్తున్నారని కాకుండా మన ఫేస్కి అసలు ఎట్లా సూట్ అవుతుంది ఏంటి అనేది. ఈ ప్రోడక్ట్స్ అయితే కొంచెం మన ఫేస్ని అయితే ఏం డ్యామేజ్ చేయవు, అలానే కొంచెం ఏమో నాకైతే సూట్ అవ్వలేదు. అండ్ ఇంకొక డ్యామేజ్ చేసిన ప్రోడక్ట్ ఏంటంటే డెర్మడాక్ నుంచి సన్ స్క్రీన్ ఏదో తీసుకున్నాను. ఇది కూడా పర్పుల్ నుంచి తీసుకున్నాను నేను. ఇదైతే అసలు ఒక్కసారి కూడా నేను యూజ్ చేయలేదు దీన్ని. వెంటనే నేను రిటర్న్ అయితే పెట్టేశాను నేను. దేనికి అంటే దీనిపైన చూసారా బ్లాక్ మార్క్, ఈ బ్లాక్ మార్క్ వల్ల. సో మనకి కొన్ని ప్రోడక్ట్స్ మీద ఇలాంటి ఇండికేట్స్ కనిపిస్తుంటాయి, బ్లాక్ మార్క్ అని, గ్రీన్ మార్క్ అని, బ్లూ మార్క్ అని చెప్పేసానని. దాని అర్థం ఏంటి అంటే ఇలా బ్లాక్ మార్క్ వచ్చిందంటే ఫుల్ కెమికల్స్తో కూడుంది అని చెప్పేసానని. సో ఇలా బ్లాక్ మార్క్ ఉంటే కనుక అస్సలు యూజ్ చేయకండి ప్రోడక్ట్స్ లాంటివి. మన ఫేస్కి చాలా డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ వచ్చిందో ఈ బ్లాక్ మార్క్ చూసి వెంటనే నేను రిటర్న్ పెట్టేశాను. ఇలాంటివి యూజ్ చేయకూడదు కూడా మ్యాక్సిమం మనం. సో మన దగ్గర ఇలాంటి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి గర్ల్స్. ప్రోడక్ట్స్ చాలా యూజ్ చేస్తాం కదా మనం. ఇలాంటి బ్లాక్ మార్క్స్ ఉన్నాయి యూజ్ చేస్తున్నామా, గ్రీన్ మార్క్స్ ఉన్నాయి యూజ్ చేస్తున్నామా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇంకో ప్రోడక్ట్ కూడా చూపిస్తాను. విఎల్సిసి నుంచి స్క్రబ్ మాట. ఇది మా సిస్టర్ తీసుకొచ్చింది. ఇది కూడా డబ్బులు వేస్ట్ మొత్తం. చూడండి చాలా క్రీమ్, అసలు యూజే చేయలేదు. ఇది డీమార్ట్లోంచి తీసుకుంది. సో మనం రిటర్న్ పెట్టడానికి కూడా లేదన్నమాట. సో ఇది కూడా చూడండి బ్లాక్ మార్క్. సో దీన్ని కూడా ఇంకా పాడేవాల్సి వచ్చింది, ఇలా పక్కన పెట్టేవాల్సి వచ్చింది. ఇలాంటి బ్లాక్ మార్క్స్ ఉన్నాయి, అస్సలు యూజ్ చేయకండి. చాలా కెమికల్స్తో ఉంటాయి ఇవి. చాలామంది తెలుసు అనుకుంటున్నాను, ఒకవేళ తెలియకపోతే కనుక యూజ్ అవుతుంది మీకు. అండ్ నేను యూజ్ చేసిన కొన్ని ప్రొడక్ట్స్ అయితే మీతో చెప్తాను. అలోవెరా జెల్ పతాంజలిది, పైన చూసారా గ్రీన్ మార్క్, అంటే ఇది న్యాచురల్గా ఉన్న క్రీమ్ మాట అర్థం. అండ్ ఫేస్ వాష్ ఒకటి నాకు ఇష్టమైనది, హిమాలయ నీమ్ ఫేస్ వాష్. దీనిది కూడా చూడండి గ్రీన్ మార్క్, అంటే ఇది కూడా న్యాచురల్. సో మ్యాక్సిమం ఇలా న్యాచురల్గా ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేయడానికి కొంచెం ట్రై చేయండి. ఎందుకంటే మన ఫేస్ కాబట్టి ఏమాత్రం డ్యామేజ్ అయినా మనకి చాలా ఎమోషనల్ అయిపోతాం కదా మనం గర్ల్స్. సో చాలా ఇంపార్టెంట్ కూడా మన స్కిన్ కానీ మన ఫేస్ కానీ. సో మనం ఎలాంటి ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేస్తున్నాం ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీరు. వీళ్ళు ఏముంది చేయడం బాగానే చేస్తారు ప్రమోషన్స్ అవి, బట్ మనం కూడా కొంచెం ఉండాలి కాబట్టి. సో చూసి తీసుకోండి, డబ్బులు మనవి కాబట్టి.